నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధాని అమరావతిలో నిర్మాణాలపై చర్చ. గ్రామ కంటాల అభివృద్ధికి సిఆర్డీఏ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడి. నందివెలుగు బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నజీర్. నాణ్యతలో రాజీ పడవద్దని సూచన. జైలు యాత్రలు మాని రాజధానిలో పర్యటించాలి. వైసీపీ అధినేత జగన్ కు టీడీపీ నేత దేవినేని ఉమా హితవు. అమరావతిపై తమకు ఎటువంటి అసూయ లేదు. కొండవీటి వాగు ప్రవాహంతో రాజధాని మునిగిపోయిందన్నది వాస్తవం. మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 51వ అథారిటీ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామ కంటాల్లో 904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ అథారిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చ, కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు కోసం 78 ఎకరాలను భూ సమీకరణ చేయాలని నిర్ణయించారు. రిటర్నబుల్ ఫ్లాట్స్లో అసైన్డ్ భూమి అనే పదాన్ని తొలగించాలని తీర్మానించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. అమరావతి మునిగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉండే గ్రామ కంటాలు ఏదైతే విలేజెస్ ఉన్నాయో, విలేజెస్లో వాటర్ సప్లైకి 64.35 కోట్లు, సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి 110.72 కోట్లు, అదేవిధంగా రోడ్స్కి 339.04 క్రోర్స్, స్ట్రీట్ లైట్స్కి 12.25 కోట్లు, తర్వాత మిగిలింది మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసేదానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి 904 కోట్ల రూపాయలతో ఈరోజు అథారిటీ శాంక్షన్ చేసింది. బహుశా రాబోయే ఒక 10 daysలో ఇది మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకుని 21వ తేదీ వెంటనే టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నందివెలుగు రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. చెప్పిన గడువులోగా బ్రిడ్జి నిర్మాణంను కాంట్రాక్టర్ పూర్తి చేసేలా చూడాలన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, జాగర్లమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇటువైపు ప్రయాణించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా 2 వైపుల సర్వీస్ రోడ్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయడంతో పాటు ఇక్కడ అవసరమైనటువంటి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ పనులు దాదాపు 8 నెలల్లో పూర్తి కావాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తూ వీళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్ అవసరమైనటువంటి మంచినీళ్ళు కానీ, కరెంట్ సదుపాయాలు కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణించేటువంటి అన్ని బస్సులు కానీ, 2 వీలర్స్ కానీ, అలాగే ఆటోలు కానీ వాటినన్నీ కూడా తగు రూట్స్ అన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. తప్పకుండా 8 నెలల నుంచి 8 నెలల లోపల ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా పూర్తి చేసి ఇప్పటికే ఐరన్ దాదాపు హెవీ ఐరన్తో వాడుతూ పనులు చాలా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. తప్పకుండా
8 monthsలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి బ్రిడ్జ్ 8 monthsలో. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్లో 2025 సంవత్సరంలో జరిగిన ఎన్నికల వీడియోను మార్ఫింగ్ చేసి రాంబాబు పోస్టు చేయడం సిగ్గుపడాల్సిన విషయమని వడ్డాణం హరిబాబు అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పులివెందుల్లో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయన్నారు. జగన్ పార్టీ శ్రేణులు క్షుద్ర రాజకీయాలు మానుకోకపోతే జైలుకెళ్లడం ఖాయమన్నారు. ప్రజల బుద్ధి చెబితే వాళ్ళకి దిక్కు తోచక జగన్మోహన్ రెడ్డి అండ్ వారి పేటీఎం బ్యాచీలు 2019లో ఎలా అయితే ఈ యొక్క వీడియోల్ని అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన కుటిల రాజకీయాలని మళ్ళీ ఇప్పుడు కూడా వాడి ఈ జగన్మోహన్ రెడ్డి తన యొక్క తొత్తైనటువంటి అంబటి రాంబాబుతో ఒక వీడియోని ఎప్పుడు ఇది 2023 పశ్చిమ బెంగాల్లో అక్కడ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగితే ఆ వీడియోని అంబటి రాంబాబు సేకరించి ఆ వీడియోని మరి ఈ అంబటి రాంబాబు మార్ఫింగ్ చేసి దానికి తెలుగుదేశం పాట ఒకటి పెట్టి ఇలా రిగ్గింగ్ చేశారు అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా తన ఎక్స్ అకౌంట్లో అతను పోస్ట్ చేయటం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి ఈ విషయం మీద వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వారిని మేము ఒకటే చెప్పాం, ఇలాంటి క్షుద్ర రాజకీయాలు అలాగే ఈ యొక్క మాఫియా ఇది ఒక రకమైనటువంటి మాఫియా, జగన్ మాఫియా గతంలో రాష్ట్రాన్ని పట్టి పీడించి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ని ఒక అవినీతిమయంగా పేరు తీసుకొచ్చి ఇలా బస్టు పట్టించిన వీళ్ళని శిక్షించాలని మేము ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. కుంభకోణాలు అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు మానేసి రాజధాని అమరావతిలో వైసీపీ అధ్యక్షులు జగన్ పర్యటించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు పథకానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో ఏ ప్రాంతానికి వచ్చినా మునగలేదని నిరూపించేందుకు తాము సిద్ధమని ఉమా సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు, తప్పుడు వ్యాఖ్యలు, ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి, నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకు వచ్చి చూడు, ఎస్ఆర్ఎం లో 1000 మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృత ఎలా ఉందో చూడు. ఓడిపోయి ప్రజలు బుద్ధి చెప్పినా అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు కానుంది. వినాయక చవితిని పురస్కరించుకొని ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్లో ఈ విగ్రహ ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ఎకో ఫ్రెండ్లీతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అతిపెద్ద మట్టి గణపతి విగ్రహాన్ని ఈ వినాయక చవితికి గుంటూరులో ఏర్పాటు చేయనున్నారు. అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్లో విగ్రహ ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. పవిత్ర గంగానది నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకు మట్టిని తీసుకొచ్చారు. వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు స్వామివారికి కాణిపాకంలో ఎలాంటి పూజలు, హోమాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఇది సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ వినాయకుడు అండి. మనం ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతిని పూజించాలి, ఈకో ఫ్రెండ్లీగా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో మేము ఇంత భారీగా ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతిరోజు 21 రోజులు 21 రకాల హోమాలు జరుగుతాయండి. ఇక్కడ లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. నిమజ్జనం కూడా ఇక్కడే 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇక్కడే చేయబడుతుంది. మొత్తం ఇప్పటి వరకు 150 మంది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు నిర్మించిన అతిపెద్ద విగ్రహం అండి ఇది. మనకి నిమజ్జనం రోజు 9 పుణ్య నదుల నుంచి వాటర్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అవి ఫైర్ ట్యాంక్లో వేసి మనం అక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా మన వాటర్ కలర్స్ వేయటమే బ్యాలెన్స్ ఉందండి. ఇంకా ఫినిషింగ్ అంతా అయిపోయింది. మన మొత్తం 150 మంది వర్కర్స్ కలిసి పనిచేశారండి. వెస్ట్ బెంగాల్ నుంచి టీమ్స్గా వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు మనం ఇక్కడ రోజుకు ఒక వెరైటీ ప్రోగ్రామ్ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉంటాయి. ఇది
వివిధ అంటే స్కూల్స్ నుంచి కానీ ఇలా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంను విజయవంతంగా అమలవుతుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈనో వేసిన వాళ్ల కడుపు మంట తగ్గేలా కనిపించడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతుంటే వైసీపీ నేతలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. స్త్రీ శక్తి పథకం అమలుపై ఒక్క వైసీపీ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా విమర్శలు చేయడం లేదని అన్నారు. ఇకనైనా మాజీ సీఎం జగన్ తన తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రావని మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను. మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళా ప్రజా ప్రతినిధిగా, ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి. అసలు ఒక మహిళకి బస్సు ప్రయాణం ఇచ్చారు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ ఒక్క పార్టీలో కూడా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని అంటే బాగా లోపల ఈనో టాబ్లెట్ వేసినా వాళ్ళకి కడుపు మంట చల్లారదు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిపోయిందనేది వాస్తవమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కొండవీటి వాగు సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా అని ప్రశ్నించారు. అమరావతిపై తమకు ఎలాంటి అసూయ లేదని అంబటి స్పష్టం చేశారు. కొండవీటి వాగుపై పెట్టిన లిఫ్ట్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారిందని చెప్పారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సిపిఐ జిల్లా మహాసభలు 2వ రోజు జరిగాయి. కొత్తపేట మల్లలింగం భవన్లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావుతో పాటు జంగాల అజయ్ కుమార్, అరుణ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు సిపిఐ పోరాటాలను ఉధృతం చేయాలని ముప్పాల నాగేశ్వరరావు సూచించారు. భారత్కు చెందిన ఎంతో మంది మేధావులు ఇతర దేశాలకు వలసలు వెళ్లడం శోచనీయమని, కుల మత రాజకీయాలతో ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. 3% ఓట్లున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఇవాళ దిశలాగే దేశాధ్యక్షుడయ్యాడు కదా. అందువల్ల ఆంధ్రదేశమైన భారతదేశమైన మరొకడైన కమ్యూనిస్టులని బలహీనంగా ఉన్నాము అనేటువంటి ఆలోచనని కట్టిపెట్టి ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సమస్యల కార్యకర్తగా ప్రజల్లో పనిచేయటమైనటువంటిది మనం కనుక ప్లాన్ చేసుకుంటే ఈ దేశ రాజకీయాలను కూడా వేగవంతంగా త్వరితగతిన మార్పు తీసుకురాగలము అనేటువంటి నిర్ణయానికి మనం రావచ్చు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాల నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డీఆర్ఓ ఖాజావల్లికి వినతులందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పాత గుంటూరులో చినరాములు వారి మందిరం నిర్మాణాన్ని
తుంగా విజయమోహన్ అడ్డుకుంటున్నారని గుడి కమిటీ సభ్యులు తిమ్మిశెట్టి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పండిట్ నాగార్జున మోసం చేశారని నర్సీపట్నంకు చెందిన చిరంజీవి ఫిర్యాదు చేశారు. 3,70,000 తీసుకుని జాయింట్ కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున ఎంతో మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేశారని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. గుంటూరు జిల్లాలోని పండిట్ నాగార్జున వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,70,000 తీసుకున్నాడు. తీసుకొని డబ్బులు అడుగుతుంటే చంపుతానని చెప్పి బెదిరిస్తాడు. అలాగని చెప్పి గ్రీవెన్స్లోని అర్జీ పెట్టడం జరిగింది. అదేనా ఎస్పీ గారు గుంటూరు నగరపాలెం స్టేషన్కి పంపించారు. అక్కడికి వెళ్ళి అడిగితే ఎంక్వైరీ చేస్తే వాళ్ళని చెప్పి తప్పు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒక టైం పెట్టారండి. ఆ టైంకి ఇచ్చేస్తానని చెప్పి ఆ టైంకి మళ్ళీ లాయర్ని తీసుకుని వచ్చి స్టేషన్ అధికారులతో మాట్లాడుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి నాకు అక్కడ సరిగ్గా స్పందించడం లేదు. ఇలా ఫోన్ చేస్తే ఎస్ఐ గారితో మాట్లాడిస్తానని చెప్పి చెప్తాను. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎస్ఐ గారు లేరు కదా, ఎస్ఐ గారితో మాట్లాడాలి, నేను మాట్లాడిన తర్వాత చూద్దాం అని చెప్పి అంటాను. అంతేగాని ఇస్తానని చెప్పి చెప్పట్లేదు. నా దగ్గర 3,70,000 అండి. జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3,75,000 తీసుకున్నాండి. 1,10,000 ఫోన్పే సార్, మిగిలిందేనా క్యాష్ అండి. అక్కడ శంకర 4 సందులో తీసుకున్నాడండి. కలెక్టరేట్ కార్యాలయం తీసుకున్నాడు డబ్బులు. రామ్ మందిరమే ఉంది. అక్కడ మళ్ళీ దాన్ని రీమోడల్ చేయాలని చెప్పి అక్కడ స్థానికులు సంకల్పం చేస్తే ఆ గుడి పక్కనే స్థలం ఒక అతను మామూలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ గుడి స్థలంలో నా స్థలం కూడా కలిసిందని అని ఇబ్బంది పెడుతున్నాడు. కాస్త దానికి మామూలుగా అతను ఎండోమెంట్లో పనిచేసే మనిషి మళ్ళీ అది ఆయనకి కలిసి రాలేదంటాడు. మామూలుగా ఆ నీడబడిద్ది అని అంటాడు. నీడబడకుండా చేద్దాం, నీకు ఇబ్బంది లేకుండా, నీకు నష్టం లేకుండా చేద్దాం, నువ్వేం మాకు పరావిడివో లేకపోతే పగోడివో కాదు, మేము చేయాల్సింది మేము చేస్తాం. అది రాములవారి మందిరమే కడుతున్నాం. అది గోరంట్ల, ఇన్నర్ రింగ్ రోడ్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి మౌలిక వసతుల కల్పన, త్రాగునీటి సరఫరా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి అధికారులకు కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో శంకరవిలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ చేసిన క్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సీఐ సింగయ్యకు సూచించారు. తిరుమల శ్రీవారిని బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ దంపతులు దర్శించుకుని ప్రత్యేక ప్రవేశము ద్వారా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు, గణాపాటీలు ఆశీస్సులు అందించారు. టీటీడీ అధికారులు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి నైవేద్య ప్రసాదాలు అందించారు. టీటీడీ చేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక సేవలను గురూజీ కొనియాడారు. అనంతరం తిరుమలలోని పలు సంస్థల ఆహ్వానం మేరకు దర్శించి భక్తులకు, యాత్రికులకు అందిస్తున్న సేవా సహకారాన్ని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయా సంస్థల కార్యనిర్వాహక మేనేజర్లు, సిబ్బంది గురూజీ దంపతులను సన్మానించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చందన పూజలో కూడా గౌరీశంకర్ గురూజీ పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. మొత్తం 1,224 చదరపు మీటర్ల విస్తీర్ణంలో G+1 భవనాన్ని నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్, డైనింగ్ రూమ్, కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి అంతస్తులో 16 ఛాంబర్లు, వెయిటింగ్ హాల్, సర్వర్ రూమ్ నిర్మిస్తున్నారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి మంత్రి నారాయణ తెలుసుకున్నారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మంత్రితో ఉన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఆనందపేటలో ఆవులు, గేదెలను కొంతమంది దొంగలించుకుపోతున్నారని, ఎన్నిసార్లు పాతగుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాతగుంటూరుకు చెందిన ఇర్ఫాన్ ఫిర్యాదు చేశారు. కొండయ్య కాలనీలో పోలేరమ్మ తల్లి గుడి తీసివేయాలంటూ చంద్రశేఖర్ బెదిరిస్తున్నాడని గుడి నిర్వాహకురాలు సునీత ఫిర్యాదు చేశారు. 5,000 పేరు చెప్పారు. మీరు ఎలా తీసుకున్నారు? స్కార్పియోలో తీసుకుని వెళ్తున్నామన్నారు. స్కార్పియోలో ఎలా తీసుకున్నారని సీఏ గారు స్కార్పియోలో ఎలా తీసుకుని వెళ్ళారని ఆయన అంటే ఏం లేదు సార్, ముందు సీట్లు ఉంటాయి, వెనక సీట్లు అని మొత్తం మేము తీస్తాం, దాంట్లో ఎక్కించుకుని హైదరాబాద్కి తీసుకుని వెళ్ళి అమ్ముకున్నాం అని చెప్పారు.
ఇది 7 సార్లు జరిగింది సార్. అలాగే 7 సార్లు ఆల్రెడీ చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చా. 7 సార్లు ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. 7 సార్లు ఉన్నాయి వాళ్ళ మీద కేసు. పాతగుండు స్టేషన్లోనే పట్టించుకోవట్లేదు. అంత సరిగా వాటి మీద ఫోకస్ చేయట్లా. పోలీసులు వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకుంటే రెండోసారి రిపీట్ కాకుండా ఎటువంటి మార్పులు లేదు వాళ్ళకి. 7 కేసులు పెడితే కూడా మళ్ళీ కొత్తగా అదే పని చేస్తారు. రాత్రి 1:30 3 మనకి తీసుకెళ్ళిపోతాయి. మనే కాదు, రైతులు దున్నగుర్రలు కానీ బర్రెలు కానీ ఎడ్లు కానీ ఏదైనా కానీ వాళ్ళకి జీవాలు కావాలా తీసుకుని అమ్మేది. వాళ్ళకి అదే పని అయిపోయింది. అందుకోసం ఈసారి అదే రెండోసారి రిపీట్ కాకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని మనకు అందరికీ 20 మంది వరకు రైతులు బేరగాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. అక్కడ చిన్న గుడి అమ్మవారిది గతంలో కరోనా టైంలో పెట్టుకున్నామండి. 5 సంవత్సరాల నుంచి మా ఎదురింటి అయినా మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. ఇబ్బంది పెట్టి గుడి తీసేయాలని కంప్లైంట్ల మీద కంప్లైంట్లు. అదేమంటే మాకు అధికారం ఉంది, ఏదేం చేస్తాం అని మొన్న 2వ తారీఖు నన్ను బైక్ పెట్టి గుద్దేశాడండి. మేము కేసు పెట్టాము. ఇక్కడ ఎస్పీ ఆఫీస్లోనే పెట్టాము. అది అరండాలపేట రాస్తే అక్కడ ఎవరు పట్టించుకోవాలి. రాత్రి 10 గంటల దాకా ఉంచారు మమ్మల్ని. 3 రోజులు తిరిగాము. తన ఇంటి ఎదురుగా ఉందని కావాలని చేస్తున్నారు సార్. ఆ రోజు అందరం కలిసే చేసాము. జనాలు గుడి దగ్గరకు రావడం అట్లా జరుగుతుంటే ఇంకా అసూర్య లక్ష్మీ పోలేరమ్మ సార్, చిన్నది టెంపుల్. ఇప్పుడు అది తీసేయాలని తను పెట్టాడు. వల్లగాక ఇప్పుడు ఈ కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కార్పొరేటర్ ఐసిటి కనకదుర్గ, కుమారి లోకేశ్వరి, సామ్రాజ్యం, రమాదేవి, ఉదయలక్ష్మి, ఉమా కృష్ణవేణి, రాధిక, పులిగడ్డ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడం సీఎం చంద్రబాబు తీసుకున్న గొప్ప నిర్ణయమని అన్నారు. మరి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో సూపర్ 6 ఉన్నాయి. వాటిలో స్త్రీశక్తి అనేది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది మహిళలకి బహుమతిగా. మరి ఎంతో మంది మహిళలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఉద్యోగస్తులు కానీ, చదువుకునే ఆడపిల్లలు కానీ మాకు మనీ సేవ్ అవుతుంది. మన రాష్ట్రంలో ఒక జిల్లా కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలకి వెళ్ళేలాగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. అందుకు గాను స్త్రీశక్తి పథకం మెగాస్టార్ జన్మదిన వారోత్సవాల్లో సందర్భంగా నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో బ్రాడిపేట షిర్డీ సాయి దీనజన సేవా సమితిలో కేక్ కటింగ్, పౌష్టికాహార పంపిణీ జరిగింది. కార్యక్రమంలో జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, మాణిక్యారావు తదితరులు పాల్గొని పంపిణీ చేశారు. వారోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేకల రవీంద్రబాబు తెలిపారు. 45 ఏళ్ల పాటు ఆయన కష్టంతో స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి. ఎవరు సహాయ సహకారం లేకుండా అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాలతో మంచి డ్యాన్స్, అద్భుతమైన ఫైట్స్ పైకొచ్చిన హీరో ఆయన. ఆయనకి పద్మవిభూషణ్ అవార్డ్స్, గిన్నిస్ బుక్ అవార్డ్స్, ఇట్లా అనేక అవార్డ్స్ సాధించుకున్న వ్యక్తి ఆయన. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, ఆయన దేశమంతా రాష్ట్రమంతా ఆయన చేస్తున్నటువంటి రక్తదానాలు, నేత్రదానాలు చాలా గొప్పవి. కాబట్టి చిరంజీవి గారు ఒక మానవతావాది, ఒక గొప్ప మనసున్న మనిషి, జాలి కరుణ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుడతాం మన అందరం అదృష్టం. అలాగే కోవిడ్ టైంలో మన కార్మికులకు చాలామంది హెల్ప్ చేశారు ఆయన. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు మంగళగిరిలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. 19వ తేదీ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరిగే జీరో ప్రావర్టీ P4 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనే ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సీటింగ్ ఏర్పాట్లు, సభాస్థలి ఏర్పాట్లు, PA సిస్టమ్ ఏర్పాట్లు, మీడియా గ్యాలరీ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ సెక్రటరీ ప్లానింగ్ శాఖ అనంత శంకర్రావు, ఎండీ సీఈఓ ఏపీటీఎస్ ఏపీఐఎస్ ఏ సూర్యతేజ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, సీఎంఓ కార్యాలయ అధికారి ఇక్బాల్ సాహెబ్తో కలిసి పరిశీలించారు. బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు ఐ శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావుల నిర్వహించిన ప్రశంసా పత్రాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్ డ్రాయింగ్ ఉపాధ్యాయురాలు హరింతివి మాట్లాడుతూ, డాక్టర్ కేఎల్పీ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాలలో ముందంజలో ఉండేందుకు, నాణ్యత కలిగిన విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు డాక్టర్ కేఎల్పీ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఏవో వెంకట్రావు, స్కూల్ ప్రిన్సిపాల్ రత్తయ్య, స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నమస్కారం అండి. నేను కేఎల్పీ స్కూల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా చేస్తున్నాను. ఇక్కడ సంస్కార భారతి వాళ్ళు మన పిల్లల్లో ఉన్న ప్రతిభని వెలికి తీయటం కోసం కొన్ని కాంపిటీషన్స్ పెట్టారు. అందులో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్కి సంబంధించిన కలరింగ్ కూడా పెట్టారు. అందులో మన పిల్లలకి కేఎల్పీ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఒక 30 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. దీంట్లో వాళ్ళకి ఈ ప్రతిభని పురస్కారాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్స్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని బయటికి తీస్తూ చాలా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులకు వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి వినతి పత్రం సమర్పించారు. వీధి కుక్కల నియంత్రణకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను జీఎంసీ పరిధిలో అమలు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్ సభ్యులు కోరారు. ఏపీసీపీ డీసీఎల్ పవర్ డైరెక్టర్ గా గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల అధికారిగా మురళీకృష్ణ యాదవ్ కు డైరెక్ట్ పోస్టు రావడం పట్ల అన్ని ప్రజా సంఘాలు, మహాత్మా పూలే సేవా సంఘం ప్రెసిడెంట్ లింగాల వెంకటసాయి, శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున అభినందనలు తెలిపారు. మంచి మనిషికి కష్టపడితే ఏ స్థాయిలో ఉంటారనేది నిరూపించారని, వారిని అభినందిస్తూ వారిని సత్కరించుకోవడం జరిగిందని తెలిపారు. కృష్ణాష్టమి రోజున ఈ పోస్టులో ఉన్నంతకాలం అధికారులకు, ప్రజలకు, ప్రజా సంఘాలకు సమస్యల గురించి తెచ్చినప్పుడు పరిష్కరిస్తారని, అందుబాటులో ఉంటారని, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తారని, అలాగే తోటి ఎంప్లాయీస్కు, తోటి ఉద్యోగస్తులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్లాలని వారు కోరారు. డైలీ వర్క్ కమిషనర్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ లో మేయర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్, మేయర్ మాట్లాడుతూ ప్రజలు ఇస్తున్న అర్జీల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.